ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మరలా నాకు దయచేసిన యొక్క సమయాన్ని బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు వందనాలు తెలియజేస్తున్నాను. మనందరికీ బాగా తెలిసినటువంటి వాక్యము ఈరోజు మనం ధ్యానించుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయునుగాక. కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 14 వచనం 15 వచనం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 14, 15 వచనాలు చదువుకుందాం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతని తప్పించెదను. అతడు నా నామమును ఎరిగినవాడు గనుక నేనతని ఘనపరచెదను. అతడు నాకు మొరపెట్టగా నేనతనికి ఉత్తరమిచ్చెదను. శ్రమలో నేనతనికి తోడై ఉండెదను. అతని విడిపించి అతని గొప్ప చేసెదను. హల్లెలూయా! హల్లెలూయా! ఇక్కడ దేవుని యొక్క వాక్యము ఎంత బాగా సెలవిచ్చుచున్నదంటే, దేవుడు నిజంగా మనకిచ్చుచున్న వాగ్దానాలు ఎంత గొప్పవంటే, రియల్లీ మన ఊహకందనటువంటి ఘనంగా ఉండేటువంటివి. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతన్ని తప్పించెదను. ఎవరైతే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తారో వారినంతా దేవుడు ప్రతి పరిస్థితి నుండి ఆయన విడిపిస్తాడంట, తప్పిస్తాడంట. ఇంకోటి అంటున్నాడు, అతడు నా నామమును ఎరిగిన వాడు గనుక నేనతని ఘనపరిచెదను. శ్రమలో నేనతనికి తోడై ఉండెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చెదను. అతని విడిపించి అతని గొప్ప చేసేదను అని అంటున్నాడు. ఎవరండి మనకి ఇలాంటి వాగ్దానాలు ఇవ్వగలరు? మనల్ని ప్రేమించే తల్లిదండ్రులు, మనల్ని ప్రేమించే అన్నదమ్ములు, అక్క చెల్లెలు, బంధువులు, స్నేహితులు ఎవ్వరు ఇలాంటి మాటలు చెప్పరు. కానీ దేవుడు మనల్ని ప్రేమించి ఆయన అంటున్నాడు, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక. అతడు మీన్స్ నాట్ ఓన్లీ ద మేల్, ఫీమేల్, ఎవ్రీని, చిన్నవారు మొదలుకొని వృద్ధుల వరకు కూడా దేవుణ్ణి ప్రేమిస్తేనంట ఆయన మనల్ని తప్పిస్తాడంట. చూద్దామండి మనము ఈ యొక్క వాక్యాన్ని సాదృశ్యంగా తీసుకొని బైబిల్ గ్రంథంలో దానియేలు గ్రంథము 6వ అధ్యాయములో మనకు చాలా పరిచయమైన ఒక వ్యక్తిని గురించి మనం చూద్దాం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను. ఆ అతడు ఎవరు అని మనం చూద్దాం. ఒక వ్యక్తినే మనం తీసుకుందాం. బైబిల్‌లో చాలా మంది ఉన్నారు. బట్ టుడే వి విల్ లుక్ ఇంటు ద డానియేల్. ఈ యొక్క దానియేలు చాలా గొప్ప వ్యక్తిగా, జ్ఞానము కలిగిన వాడుగా, బుద్ధిమంతుడిగా, వివేచన కలిగిన వ్యక్తిగా రాజ సమూహంలో ఆయన సంస్థానములో ఒకడుగా కూర్చోడానికి ఆయన నియమించబడ్డాడు. 20 మంది ఉంటే దానిలో ముగ్గురు ప్రాముఖ్యులంట. అందులో దానియేలు ఇంకా ముఖ్యుడు. దేవుడు అంత గొప్ప స్థితిని దానియేలుకు ఇచ్చాడు. అతనితో కూడా ఇంకా ఇద్దరున్నారు, ముఖ్యుల్లో ఇద్దరు. వారిద్దరికి దానియేలంటే ఏదో ఒక చిన్న కోపము. ఎలాగైనా సరే దానియేలుని మనం ఏం చేయాలా? పడగొట్టాలా. ఎలాగైనా సరే రాజు దగ్గర దానియేలుకు చెడ్డ పేరు తీసుకొనొచ్చి అతని ప్రథమ స్థానాన్ని మనము తీసుకోవాలా అని చెప్పి చాలా ఐడియాలు ఆలోచించారు. ఏది వర్కౌట్ అవ్వలేదు. దేనిలో కూడా దానియేలు తప్పిపోయినట్టుగా కనిపించడం లేదు. ఈ ఇద్దరు చాలా వెతికారు దానియేలుని. కానీ ఏది అవుపడడం లేదు. దేంట్లో మనం దానియేలుని పట్టుకోవాలా? దేంట్లో ఆయన మీద నేరం మోపాలా? ఏ విషయంలో రాజు దగ్గర మనం ఆయనని చెడ్డగా చూపించాలా అని చెప్పి వెతికారు, వెతికారు, వెతికారు. ఆయనలో ఒకటి కనుక్కున్నారంట. ఏంటంటే ఆయన ఎప్పుడు ప్రతిరోజు ముమ్మారు 3 టైమ్స్ ఇన్ ఎ డే ఆయన ఎప్పుడు దేవుడికి ప్రార్థన చేసేవాడు. యెహోవా దేవుడి దగ్గర ప్రార్థన చేసే వ్యక్తి. యెరూషలేము తట్టు తన కిటికీలు తెరుచుకొని ఆయన మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే వ్యక్తి. ఇది గమనించారు ఆ ఇద్దరు వ్యక్తులు. గమనించి సరే ఈ విషయంలో దానియేలుని మనం ఎలాగైనా చిన్న చూపు చూపించాలా, చెడ్డ పేరు తీసుకొని రావాలని చెప్పి ఆలోచించి ఒక ఐడియాకొచ్చారు. రాజు దగ్గరికెళ్ళి చెప్తారు. ఇదంతా వాక్యము, బట్ ఐఎమ్ జస్ట్ గోయింగ్ లైక్ ఎ స్టోరీ అన్నమాట. రాజు దగ్గరకొచ్చి, రాజా రాజా
30 దినాలు మన దేశంలో ఉంటున్న ప్రతి ఒక్కరు, చిన్నలేమి, పెద్దలేమి, వృద్ధులేమి, యవ్వనులేమి, ప్రతి ఒక్కరు కూడా మీకు మాత్రమే నమస్కరించాలి. మీకు మాత్రమే సాష్టాంగ పడాలి. ఇలాగ శాసనం చేయండి. ఎవరైతే మీకు సాష్టాంగ పడరో, ఎవరైతే మీకు మీ దగ్గర మొరపెట్టరో, ఎవరైతే మీ దగ్గర సాగిలపడరో వాళ్ళని తీసుకెళ్ళి మనము సింహాల బోనులో వేసేయాలి అని చెప్పి రాజు దగ్గరకొచ్చి చెప్పారు. రాజు అన్నాడు, ఓకే, సరే, నా మాట కాదనకుండా ఎవ్వరు ఉండరు. సరే అని చెప్పి ఆ యొక్క శాసనం మీద తన చేతి ఉంగరముతో ముద్ర వేసేశాడు. వేసి అందరికీ ప్రకటన చేశారు. దేశంలో ఉంటున్న ప్రతి ఒక్కరూ బెల్షస్సర్ అనే రాజుకు మాత్రమే నమస్కరించాలి. 30 దినాలు ఆయనను తప్ప ఎవరికీ ప్రార్థన చేయకూడదు అని ప్రకటించారు. దానియేలుకు ఆ విషయం తెలిసింది. అయినా భయపడలేదు, లెక్క చేయలేదు. తను యథావిధిగా తన యొక్క రూమ్‌లోకి వెళ్లి యెరూషలేము తట్టు కిటికీలు తెరుచుకొని ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఈ ఇద్దరు ఆ విషయంలో దానియేలుని ఇరికించాలని చెప్పి ఆ శాసనాన్ని రాజు చేత చేపించారు. ఇప్పుడు రాజు దగ్గరికి పరిగెత్తుకొని వెళ్లి చెప్తున్నారు, రాజా రాజా, మీ శాసనాన్ని ధిక్కరించిన వారికి సింహాల బోనులో పడివేయాలని మనం ఆజ్ఞ ఇచ్చాం కదా. హా, అవును. అయితే ఒకరు ఈ మాటకు, ఈ శాసనానికి లోబడడం లేదు, నీకు ప్రార్థన చేయడం లేదు, నీకు సాష్టాంగ పడడం లేదు. ఎవరా వ్యక్తి అంటే దానియేలు. కానీ ఈ రాజుకి బెల్షస్సర్‌కి దానియేలు అంటే చాలా ఇష్టము. చాలా ప్రియుడు ఆయనకి. ఎందుకంటే ఆయన జ్ఞానం అలాంటిది. అవునా? దానియేలు నాకు ప్రార్థన చేయలేదా? అవును రాజా. అయితే ఈ వీరు నీ శాసనం మార్చకూడదు. నీ చట్టం మారకూడదు. నువ్వు చెప్పిన మాట నువ్వు నెరవేర్చాలా రాజా. ఆయనను తీసుకెళ్లి సింహాల బోనులో వేయాలన్నప్పుడు రాజుకు ఇష్టము లేకపోయినా దానియేలుని తీసుకొని రండని చెప్పి ఆయన్ని తీసుకొని వస్తున్నప్పుడు రాజు దానియేలు దగ్గరికి ఎళ్లి చెప్తాడు, దానియేలు, నీవు ప్రార్థించే దేవుడు నిన్ను రక్షించును గాక, నువ్వు పో అని చెప్పి సింహాల బోనులో వేసేసినాడు రాజు దానియేలుని. ఎవరైతే ఈ ఇద్దరు ఆ యొక్క దానియేలు మీద నేరం మోపినారో వారు చాలా ఆనందపడిపోయినారు. అబ్బా! ఈ రోజుతో దానియేలు కథ ముగిసిపోయింది. ఇంకా ఆ ప్రథమ స్థానం మనదే అని చెప్పి చాలా హ్యాపీగా ఉండుండొచ్చు. ఆ రాత్రంతా రాజుకు నిద్ర పట్టడం లేదంట. ఉపవాసం ఉన్నాడంట. నా వాయిద్యాలు, నాట్యాలు మానేశాడంట. రాత్రంతా నిద్ర పట్టడం లేదు. అయ్యో! నాకు ప్రియుడైన దానియేలుని నేను సింహాల బోనులో వేసినానే. బుద్ధి లేక నేను ఈ ఇద్దరు చెప్పిన మాటకు, శాసనానికి నేను ముద్ర వేసి ఆ చట్టాన్ని నేను అమల్లోకి తెచ్చినానే. ఎంత పని చేశాను. దానియేలు నా సింహాలు తినేసినాయేమో అని చెప్పి రాత్రంతా నిద్ర పట్టడం లేదు. కానీ ఈ దానియేలు మాత్రము సింహాల బోనులోకి తీసుకొని పోబడిన తరువాత ఆయన తన దేవుడికి మరలా యెరూషలేము తట్టు తన చేతులెత్తి ప్రార్థన చేసుకుంటున్నాడు. ప్రభువా, నీ చిత్తమైతే దేవా నన్ను కాపాడు, నన్ను రక్షించు. లేదా ఈ సింహాలకు నన్ను ఆహారంగా వేసేయి. హ్యాపీగా తన ప్రార్థన చేసుకుంటున్నాడు. కానీ దేవుడు చేసిన కార్యం ఏంటంటే ఆ యొక్క సింహాల నోళ్ళను దేవుడు మూసేశాడంట. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా! హల్లెలూయా! ఆ సింహాలన్నీ తినేసాయి అనుకుంటున్నారు అందరూ. ఆనందపడిపోతున్నారు కొందరు. కానీ ఆ యొక్క సింహాల బోనులో దానియేలు మాత్రము సంతోషంగా పాటలు పాడుతూ, హ్యాపీగా దేవుణ్ణి ఆరాధిస్తూ, స్తుతిస్తూ, పాడుచు, కీర్తిస్తూ ఆయన నామాన్ని ఘనపరుస్తూ ఉన్నాడు. తెల్లవారుజామునే రాజు పరిగెత్తుకొనొచ్చి, దానియేలు, నీ దేవుడు నిన్ను రక్షించెనా? దానియేలు హ్యాపీగా మాట్లాడుతున్నాడు. రాజు చిరంజీవి అగును గాక, నా దేవుడు నన్ను రక్షించెను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా! రాజుకు అయినా విశ్వాసం ఉంది. రాజు కూడా నమ్ముతున్నాడు. నీ దేవుడు నిన్ను కాపాడుతాడు. నిన్ను రక్షించెనా అని మరలా వచ్చి అడుగుతున్నాడు. యెస్, దానియేలుని దేవుడు సింహాల బోనులో నుండి విడిపించాడు. ఇప్పుడు ఈ రాజు అంటున్నాడు, ప్రతి ఒక్కరూ
ఈ యొక్క దానియేలు దేవుడే నిజమైన దేవుడు. ఆయనకే ప్రార్థన చేయండి. ఎవరైతే ఈయన మీద నేరం మోపారో వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ పిల్లలు, భార్యలు అందరిని ఆ సింహాల బోనులో వేసేయండి. వారు వేయక ముందే ఆ సింహాలు ఆకలితో వారి యొక్క ఎముకలు పొడి చేసేసినాయి. హల్లెలూయా! కానీ దానియేలుకు మాత్రం అవి చిన్న హాని కూడా చేయకుండా అవి హ్యాపీగా ఆయన కాళ్ళ దగ్గర కూర్చొని అవి ఆయన పాడే పాటలు వింటున్నాయి. ఆయన స్తుతించే స్తుతులు వింటున్నాయి. ఆయన ప్రార్థించే ప్రార్థన వింటున్నాయి. దానియేలుతో పాటు అవి సంతోషంగా దేవుని సన్నిధిలో ఉన్నాయి. నేను ఎందుకు ఈ యొక్క దానియేలుని తీసుకొనొచ్చానంటే, అదే 91వ కీర్తన. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతన్ని తప్పించెదను. హల్లెలూయా! దానియేలు అంతగా దేవుణ్ణి ప్రేమించాడు కాబట్టే, ఆ సింహాల బోనులో నుండి ఆయనను తప్పించాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా! రాజశాసనము చేసిన ముమ్మారు తన కిటికీలు తెరుచుకొని తను మోకరించి ప్రార్థన చేసేవాడు. అంతగా దేవుణ్ణి ప్రేమించాడు. సింహాల బోనుకైనా తన్ను తాను సమర్పించుకొని వెళ్ళేంతగా దేవుణ్ణి ప్రేమించాడు. దానియేలుకు తెలుసు నన్ను నా దేవుడు సింహాల నోట నుండి కాపాడుతాడని. ప్రార్థించాడు, స్తుతించాడు. కాబట్టి దేవుడు సింహాల నోట నుండి తప్పించాడు. అతడు నా నామమును ఎరిగిన వాడు గనుక నేనతని ఘనపరిచెదను. రాజు దానియేలుని బయటికి తీసుకొని వచ్చి ఘనపరుస్తున్నాడు. దానియేలు దేవుడే నిజమైన దేవుడు. తన ద్వారా దేవుని యొక్క నామము ఘనపరచబడింది. దానియేలు కూడా ఘనపరచబడినాడు. తర్వాత అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. ఆ సింహాల బోనులో దానియేలు దేవుడికే మొరపెట్టాడు. రాజా నన్ను క్షమించు, నన్ను బయటికి తీ అని అడగలేదు. ప్రవ్వా అని దేవుని వైపే 2 చేతులెత్తి ఆయన వైపే చూస్తూ ఆయన మొరపెట్టాడు. దేవుడు అతన్ని ఉత్తరం ఇచ్చాడు, కాపాడాడు. శ్రమలో నేను అతనికి తోడయుండెదను. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. యెస్, సింహాల నోర్లనే శ్రమ నుండి దేవుడు దానియేలుని విడిపించాడు. నిన్ను నన్ను కూడా అలాగా ఆయన విడిపించడానికి సంసిద్ధుడు. మనం కూడా దానియేలు వలె పౌరుషము కలిగి, రోషము కలిగి దేవుడి కొరకు మనం నిలబడాలి. ఎలాంటి పరిస్థితులు వచ్చినా దేవుణ్ణి మనం విడవకూడదు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, జీవాధిపతి యేసయ్యా మీకు వందనాలు. నాయనా 91వ కీర్తన 14, 15 వచనాలతో మీరు మాట్లాడారు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేనతన్ని తప్పించెదను అన్నావు. అవును నాయన, దానియేలు ఎంతగా నిన్ను ప్రేమించాడంటే సింహాల బోనుకైనా వెళ్ళడానికి ఆయన వెనకాడలేదు ప్రభా. నాయనా అతన్ని తప్పించావు. అతడి మొరని విన్నావు. ఆయన శ్రమలో నుండి ఆయన్ని కాపాడావు. అతన్ని ఘనపరిచావు యేసయ్య. అతని ద్వారా నీ నామాన్ని ఘనపరుచుకున్నావు నాయన. అలాగా మేము కూడా మీ కొరకు దానియేలు వలె పౌరుషము కలిగి మా సమాజములో, మా యొక్క నా తండ్రి వ్యక్తిగత జీవితంలో, ఆత్మీయ జీవితంలో మీ కొరకు హతసాక్షులుగా నిలబడడానికి కృపను దయచేయండి. వాక్యాన్ని నీరు కట్టి ఫలింప చేయమని యేసు నామంలో ప్రార్థించుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుడి యొక్క వాక్యమును ఆశీర్వదించి దీవించిన గాక. ఆమేన్.